నాయకుడికైనా కూడా రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలోనే ఆర్కే రోజా గారు 2004లో 2009లో ఓడిపోయినప్పుడు అందరూ కూడా ఆర్కే రోజా గారి కథ అయిపోయిందని ఎట్లా మాట్లాడినారు. కష్టపడినందుకు, నిరంతరం ప్రజల్లో ఉండేందుకు, ప్రజల సమస్యలపైన పోరాడినందుకు, ట్రస్టులు ఏర్పాటు చేసేందుకు, పేదవాడి పెళ్లిళ్ళు చేసేందుకు, పేదవాడికి దేశం పెట్టేందుకు, ఎవరిని అడిగినా కూడా ఆర్కే రోజా గారి పోరాటాన్ని గొప్పగా పొగుడతారు. 25 ఏళ్ళు పోరాడితే దాన్ని ఒక పోరాటం అన్నా కూడా ఒక అర్థం ఉంటుంది. కానీ మన రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ అనే ఉన్నాడు. సంవత్సరంలో 1 నెల ఆంధ్రప్రదేశ్ లో ఉంటాడు, 11 నెలలు తెలంగాణలో ఉంటాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఎప్పుడో ఒక్కసారి మైకు పట్టుకొని విమర్శించినారంట. ఇక్కడికి వచ్చేసిన జగనన్న సైనికులకి, రాష్ట్ర భక్తులకి, నా శ్రేయోభిలాషులకి, నగిరి నియోజకవర్గ ముఖ్య బిడ్డలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు పుదుపేట వినాయకుడి టెంపుల్లో పూజ చేసి ర్యాలీ స్టార్ట్ అయితే ఈ వాడ నుంచి సంపాదించుకోవడం మాత్రమే. ఎందుకంటే ఆర్కే రోజా గారు చూడని హోదా లేదు, అనుభవించని హోదా లేదు, జనాదరణ చూడని లేదు. సినిమా ఇండస్ట్రీలో నెంబర్ 1, సీరియల్ ఇండస్ట్రీలో, టెలివిజన్ ఛానళ్లలో నెంబర్ 1, పొలిటికల్ గా స్వశక్తితో వస్తే, కష్టపడి పని చేస్తే, నిరంతరం ప్రజల్లో ఉంటే, ప్రజల సమస్యల పైన పోరాడితే ఏ స్థాయికి ఎదగచ్చనే దానికి ఆర్కే రోజా గారి జీవితమే ఒక ఉదాహరణని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తుంటూ, ఆర్కే రోజా గారిని 3వ సారి గెలిపించుకోవడానికి మీరు సిద్ధమా? కొట్టడానికి మీరు సిద్ధమా? జగనన్నను ముఖ్యమంత్రి చేసుకోవడానికి మీరు సిద్ధమా? ఇంత ప్రేమగా ఇక్కడికి స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి నా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఆర్కే రోజా గారి విజయోత్సవ ర్యాలీలో పాల్గొనడానికి ఖచ్చితంగా నగిరికి వస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. జై జగన్, జై జగన్, వాను గుర్తుకే, వాను గుర్తుకే, వాను గుర్తుకే. ఈరోజు మీరు చూస్తే ఈ నగిరి నియోజకవర్గంలో మీరందరూ కూడా జగనన్న ఒక మాట చెప్పారు పుత్తూరు సభలో ఎన్నికల ముందు, నా చెల్లి మంచిది, ఆమెను గెలిపించండి, మీకు అండగా ఉండి అభివృద్ధి చేస్తుంది అని. ఆ మాటని గౌరవించి నన్ను గెలిపించిన మీ అందరికీ పాదాలు వెళ్ళాలి. 2014 గెలిపించినప్పుడు అపోజిషన్ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో నగిరి వాయిస్ ని వినిపించారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిస్ ని వినిపించారు. అలాగే జగనన్న జెండాని అసెంబ్లీ లోపల ఆంధ్రప్రదేశ్ లో వినిపించారు. 2019లో దేవుడి ఆశీస్సులతో జగనన్న ముఖ్యమంత్రి అయ్యాడు. జగనన్న ఆశీస్సులు, దేవుడి ఆశీస్సులతో పాటు నగిరి నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో మంత్రిని అయ్యాను. అటు జగనన్న సైనికురాలిగా, ఇటు నగిరి సేవకురాలిగా నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజలకి మంచి చేస్తూనే ముందుకు వెళ్ళాడు. అందుకే ఈరోజు ధైర్యంగా నేను అడగగలుగుతున్నాను, నా కోటయ్యండి, నాకు మాత్రమే ఓటయ్యండి. ఈ తెలుగుదేశం, బీజేపీ, జనసేన మీకు చేసింది ఏమీ లేదు. చేసిందంతా జగనన్న ఆశిస్తుంటే రోజమ్మ. ఈరోజు ఈ సభ నుంచి నేను సవాల్ చేస్తున్నా, ఈ నగిరి నియోజకవర్గంలో 2019 తర్వాత 5 సంవత్సరాల కాలంలో 2012 కోట్లకి పైగా అభివృద్ధి సంక్షేమాన్ని నేను అందించాను.
గత ప్రభుత్వాలు గత ఎమ్మెల్యేలు అందించారా? ఈరోజు పిల్లలకి అవసరమైన స్కూల్స్ ని రెన్యువేట్ చేసాం, హాస్పిటల్స్ ని రెన్యువేట్ చేసాం, టెంపుల్స్ కట్టించాం, మసీదులు కట్టిస్తున్నాం, షాదీ మాల్లు కట్టించాం, అలాగే అర్బన్ హెల్త్ సెంటర్లు కట్టించాం, 100 బెడెడ్ హాస్పిటల్ ని రెన్యువేట్ చేసాం, శ్మశానాన్ని ఎలక్ట్రికల్ దీంతో చేయడం జరిగింది. అన్నిటికన్నా పెద్ద ఎత్తు చేశాము, నగరికి మోటార్ వెహికల్ ఆఫీస్ తీసుకొచ్చాము. ఈ రోజు మన ప్రజలు తిరుపతి చిత్తూరు కష్టపడిపోకుండా అన్ని నగరికే ఇచ్చినందుకు మీరు ఖచ్చితంగా నాతో అండగా ఉంటారు, నన్ను హ్యాట్రిక్ కొట్టడానికి సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను. ఈరోజు చాలా మంది మిమ్మల్ని ఓడిస్తాము 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 అంటున్నారు. వాళ్ళందరికీ అదే చెప్తున్నారు, మీరు ఓడిస్తాను ఓడిస్తాను అంటే చూస్తూ ఉండడానికి నేను లోకేష్ ని కాదు, ఇది నగిరి కట్ట, జగనన్న అండ ఉన్న ఆడబిడ్డ. ఊపిరి ఉన్నంత వరకు ఈ నగరి ప్రజలకి రుణపడి ఉంటా, సర్వీస్ చేస్తూ ఉంటానని కూడా తెలియజేస్తుంటా. ప్రతి వ్యక్తికి సంక్షేమాన్ని అభివృద్ధిని అందించిన జగనన్న జెండా అజెండాను చూసి ప్రతి మనిషి ఫ్యాన్ గుర్తుకు మాత్రమే ఓటేయాలి. ఈ రోజు మరింత అభివృద్ధి వైపుకు నడిచే విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ విజయంలో భాగస్వామిని అవ్వాలని కోరుకుంటూ ఈ రోజు ఇంత దూరం నా కోసం వచ్చిన బైరెడ్డికి ఈరోజు ఓం శక్తి వరకు అందరూ ర్యాలీగా రావాలి. మన ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి, ఒక మనిషి మంచి చేస్తే ప్రజలు ఎంతో అండగా ఉంటారని. జగనన్న మంచి మనసుకు, జగనన్న చెల్లెలు సైనికుల వలన నా కష్టానికి మీరు అండగా ఉన్నారు అని అందరూ నాతో పాటు వస్తారని మనస్ఫూర్తిగా నమ్మకం. చాలా చిన్న ఇప్పుడు కొత్త చేశారు ముందు ముందు వెళ్ళండి మళ్ళీ సిద్ధార్థన 1+1+1+1 రేపు వేస్తే అట్లా బయట వచ్చే సార్ వాళ్ళు పెట్టారని మీరు వద్దు ఎవరెవరు చెప్పుకొని వాళ్ళు పెట్టుకుంటారు.
మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.